ఇప్పుడు రాజకీయ నాయకులు, ఎంపీ స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అది నిజంగా దారుణమైనటువంటి విషయము. దాని మీద రాజకీయంగా ఉంటాం ఇంకొంచెం మరింత దారుణం. మీరు అన్నట్టుగా ఒక డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్, ఏదో డబ్బు ఉంటే చాలు, విలాసాలు, వికృతాలు దేనికైనా పాల్పడవచ్చు. ఎవరో కానీ చూసాక నాకు ఫోన్ చేసాడు, చాలా అధికార వర్గాలు వీటన్నిటిలో బాగా తిరిగే మనిషి. అసలు తెలియదు సార్ మీకు ఎంత దారుణంగా ఇది తయారైందో. అసలు గొప్ప వాళ్ళు కూడా తమ పిల్లలు ఏం చేసినా కానీ పర్లేదని ఒక ఫీలింగ్, అలాగే డబ్బు ఉంటే చేయాలి కదా, ఇందులో తప్పే ఉందని ఒక ఫీలింగ్. చాలా చోట్ల అయితే స్ట్రిప్పింగ్ సీన్స్ మొత్తం వాళ్ళు క్రూయిజ్లు ఇట్లాంటివి కూడా కనిపెట్టారు. అవి నిజానికి టూరు కోసం ఉద్దేశించినవి. అవి ఎక్కడో ఆపడము, చేయటము, వీటికి అసలు హద్దు ఆపు లేకుండా పోతుంది. అందరూ డ్రగ్స్ గురించి మాట్లాడతారు, కానీ అధికార వ్యవస్థకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, డబ్బు గల వాళ్ళే ఇవన్నీ చేస్తుంటే ఎలా ఆపడం అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది అన్నారు. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు, శివార్లలో ఉన్నవన్నీ ఇంకా నిలయాలుగా మారిపోవటం, అనేక సార్లు అనేక మందిని అరెస్ట్ చేయటం మళ్ళీ మామూలే. మీరు అన్నట్టుగా సినిమా తారలు అయితే కొంచెం అద్దాల మేడలాగా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది, కాస్త విచారణ అంటారు. అవి కూడా ఎక్కడికి ఎందుకేం చేరవు, మీరు అది కూడా గమనిస్తే. కానీ మొన్న రాత్రి మటుకు హఠాత్తుగా అది ఏమాత్రం చడి చప్పు లేకుండా హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ ఈగిల్ టీం వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ అనుకోకుండా రాత్రి 9:30, 10 గంటలకి, అంతకంటే పెద్ద మిస్టరీ కూడా కాదు, రాత్రి న్యూస్లోనే లేట్ న్యూస్లో వచ్చింది. సో మాజీ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే ఆ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్, అందులో చాలా ఆశ్చర్యకరంగా ఆయన తమ్ముడు ఒక ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ, అది కూడా పుట్టా మహేష్ యాదవ్. సరే, ఆయనకు తెలంగాణ మంత్రి ఒక ఆయనతో బంధుత్వం, అప్పటి మాజీ మంత్రితో కొంత బంధుత్వం, అది ఎలా ఉంచి అతను టీడీపీకి సంబంధించిన ఎంపీ. రాజస్థాన్ నుంచి వచ్చిన బీజేపీ ఎంపీ ఒకరు. అంటే ఇక్కడ రాజకీయాలకు, పార్టీలకు ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఆరోపణ ఏంటి, బీఆర్ఎస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఒకటే అని మీడియాలో ఆరోపణలు చేస్తుంటారు. కానీ అక్కడ ఉన్నది తెలుగుదేశం ఎంపీ. బీజేపీ ఆయన కూడా రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఇంకొకటి చరిత్ర పునరావృతం అవుతుంది అన్నట్టుగా ఇదే పైలట్ రోహిత్ రెడ్డి భవన్ దీంట్లోనే ఫామ్ హౌస్లోనే 2022లో ఆపరేషన్ లోటస్ బీజేపీ వాళ్ళు ఏదో కొనుగోలు ప్రయత్నించారని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా తనకు సమాచారం వచ్చిందని వాళ్ళు ఏదో చేయటము, హఠాత్తుగా పోలీసులు వెళ్ళటము, అది ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల దాకా వెళ్ళింది. అప్పుడు కొంతమంది చాలా మిస్టీరియస్ స్వాములు లాంటి వాళ్ళు కూడా కనపడ్డారు. ఇదంతా అంటే మీరు చూస్తే ఒక మనకు తెలియని ప్రపంచం ఒకటి, చాలా విలాసవంతమైన ప్రపంచము, అలాగే చాలా రహస్యమైన ప్రపంచము, చాలా ఆధిపత్యం కలిగిన ప్రపంచం ఒకటి నడుస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఇది అయిన తర్వాత పోలీసులను కాల్పులు కూడా జరిపారు. అసలు ఊహించలేం కదా మనం. డ్రగ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ పోలీసులు అని తెలిసి కూడా కాల్పులు జరిపారని వాళ్ళు తర్వాత తమ వీటిలో ఎఫ్ఐఆర్లలో కానీ తమ ఫిర్యాదుల్లో కానీ పోలీసులు అధికారికంగా చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇక్కడ చాలా పార్టీలు 2 రాష్ట్రాల్లో, కేంద్రంలో చూసినప్పుడు అన్నిటికీ సంబంధించి చాలా అన్నప్పుడు వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని విరుచుకుపడ్డాము. తర్వాత వెంటనే పోలీసులు కూడా ఏమాత్రం దాపరికం లేకుండా పొద్దున్నే మేము పట్టుకున్నాము ఒక ఎంపీని, మాజీ ఎమ్మెల్యేను, వీళ్ళలో కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది అని కూడా ప్రకటన చేయటం. ఇదంతా ఇటీవల కాలంలో ఎరగని తీవ్రమైన డ్రగ్స్ సంచలనం, డ్రగ్స్ కమ్ పొలిటికల్ సంచలనం. ఇది అయిన తర్వాత ఏమవ్వాలి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఏలూరు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్తో పట్టుబడి పరీక్షలు కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి, కాబట్టి తెలుగుదేశం వెంటనే ఆయన అనర్హుడిని చేయాలి, లేకపోతే ఆయన మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా వచ్చాయి. వస్తే మొత్తానికి కొంచెం ఆలస్యంగా రాత్రికి చంద్రబాబు నాయుడు చెప్పాడని పల్లా శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. అయితే నోటీసుకు సమాధానంగా 5 రోజులు ఇచ్చారు. ఆ సమాధానం ఏమోగానే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను, కొంతమంది నన్ను చాలా బలవంతం చేస్తుంటే నేను అక్కడికి కలుసుకోవడానికి వెళ్ళానే తప్ప ఇంకా నాకేం లేదు, ఇది అనవసరమైన గందరగోళం అని. అంటే ఒక విధంగా ఆయన సస్పెన్షన్ నోటీసుకు సమాధానం ఇచ్చినట్టే. ఇదంతా అబద్ధం. మరి ఇంత అబద్ధం తెలంగాణ పోలీసులు, లేకపోతే ఇంకొకటి పైలట్ రోహిత్ రెడ్డికి ఏమో రిమాండ్ కూడా ఇచ్చారు. ఆయన తమ్ముడుకి సంబంధించి, అలాగే ఇంకొక వ్యాపార కాదు, ఇదంతా దుబాయ్కి సంబంధించి ఏదో వ్యాపార లావాదేవీల మీద జరిగిందని ఇంకొక కథ. మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట, కొద్ది వారాల కిందట మద్యం కుంభకోణంలో కూడా ఒక ఫామ్ హౌస్లోనే చాలా డబ్బు దొరికి
ఇవన్నీ జరిగిన కథ కూడా ఉంది. సో ఇవేమీ తేలటం లేదు. మరి ఇప్పుడైనా కానీ వేరు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, పైగా పట్టుబడిన వాళ్ళ ఐడెంటిటీ స్పష్టంగా పోలీసులే చెప్పేశారు కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవైపున డ్రగ్స్ అని, గంజాయి అని వీటి మీద అందరూ ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు నిప్పులు కక్కుతుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా ఎందుకు పట్టుబడుతున్నారు? ఈ సమయంలో వరుసగా ఇటీవల పాలక కూటమికి సంబంధించి వచ్చిన వాళ్ళు ఒక 3-4 మీద వచ్చిన ఫిర్యాదులు అవన్నీ ఏకరువు పెట్టి తొందరగా చర్య తీసుకోవాలని ఒకవైపు. కాబట్టి చాలా విచారకరమైన విషయము, ఇబ్బందికరమైన విషయం కూడా. యువతకు కానీ, సమాజానికి కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇలా చేస్తే ఏం సమాధానం చెప్తాము అన్నది కూడా ఒకటి. పై మీడియాలో ఏదో వచ్చారు, ఇంకోటి తేలిక దొరకదు మీడియా. మీడియా ఆమె వెళ్ళింది అక్కడికి, మీడియా ఇన్వెస్టిగేషన్ చేసి తీలేదు. మీడియా రిపోర్టింగ్ ఓన్లీ, మీడియా ఈజ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఇయర్. కాబట్టి మీడియాను, సోషల్ మీడియాను అంటాం బొత్తిగా. ఇంకోటి అవతల పార్టీ వాళ్ళ మీద ఉంటేనేమో తప్పని దూకేసి అన్ని అంటాము. మా మీద మేము దొరికిపోయినా కానీ అనకూడదంటే అది ఎలా కుదురుతుందండి? కాకపోతే ఈ క్రమంలో మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ పేరు రావటం, అంతకుముందు కూడా కొంత రాజకీయ నడిచింది కదా వాళ్ళకి సంబంధించింది అన్నారు. అదే తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. కేటీఆర్ అయితే సవాల్ చేస్తున్నాను, మీరు వెనక్కి తీసుకోకపోతే నేను పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు. అది ఇంకొక తెలంగాణ డైమెన్షన్ కూడా ఈ ఇష్యూలో ఒకటి వస్తుంది. చివరికి ఇది ఎలా మరలుతుంది మనకు తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు అయితే ఆరవ శ్రీధర్ సమస్య, లేకపోతే టీటీడీ అధ్యక్షుడు బిఆర్ నాయుడు గురించి వచ్చింది, ఇది ఇంకా కొన్ని కలిపి వాళ్ళకు పెద్ద దుమారం తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం అయితే తిరుపతిలో టీటీడీ చైర్మన్ ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ధర్నా ఏదో చేయటం, అరెస్ట్ చేయటం. ఆయన తర్వాత ఒంటిమిట్ట ఆలయానికి వచ్చారనుకోండి. సో ఇక్కడ ఈ డ్రగ్స్ మంటలు అనేవి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు, ఏలూరుకు రకరకాలుగా పాకుతున్న పరిస్థితి మాత్రం ఉంది. నా ఉద్దేశంలో కఠినమైన చర్యలు, ప్రకటన రావాలి నాయకుల నుంచి. ఇప్పుడు ఫార్మల్గా నేను వర్మ గారికి చెప్పాను, వర్మ గారు అన్ని చూసుకుంటారు అంటే ఏదో లాంఛనంగా అయిపోతూ ఉంది. కానీ దాని ఇంటెన్సిటీని, తీవ్రతను గుర్తించారు. ఆ నాయకులే మాట్లాడితే, ఆ నాయకులే ఖండిస్తే, వాళ్ళ పేరుతో ప్రయత్నం వస్తే ఎలా ఉంటుంది? అది జరగట్లేదు ఇక్కడ. కారణం మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడైనా కానీ రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో గట్టి వైఖరి తీసుకోవాలి. ఎవరు కారణమైనా మేము వెంటనే సహించబోము అనే ఒక మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. సార్, అమరజీవి సభ పాలిటిక్స్, భారీ శిల్పం, చారిత్రక స్మారకం. పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరించారు. ఆయన 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి 58 అడుగులు కాంస్య విగ్రహం అన్నారు. కాకపోతే ఇది ప్రభుత్వం పెట్టడం కాకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా దీన్ని పెట్టించారు. బహుశా అమరావతి రాజధాని నిర్మాణంలో మొదటి అతిపెద్ద విగ్రహం ఇదే. ఇది సమంజసమే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి అయ్యారు కాబట్టి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయిన అమరజీవి అని పొట్టి శ్రీరాములకు స్మారకంగా ఇది పెట్టడం అనేది తప్పకుండా స్వాగతించదగినటువంటి విషయమే. అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మొత్తం మంత్రులు అందరూ అక్కడ ఉన్నారు. అందరూ కూడా